అరే ఏం చెప్తాం మన మన సంక్రాంతి బదులు దిగింది అన్న. విక్టరీ వెంకటేష్ అంతా ఫ్యాన్స్ అని ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారన్నా. నిజంగా చెప్తున్నానా, జై విక్టరీ అంటే విక్టరీయే. సినిమా మాత్రం బాగుందన్నా, నిజంగా చెప్తున్నా. సూపర్ ఉందన్న సినిమా. ఆ స్టోరీ తీయడం కూడా ఒక కొత్తగా తీసిండు, డిఫరెంట్ తీసిండు. ఆ స్టోరీ కూడా మనకి ఎలా అంటే ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సీన్ తీసుకోండి, ఒక ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే మనకు ఒక 3 అవర్స్ కనెక్ట్ చేస్తుంది. ఆ 3 అవర్స్ మన థియేటర్లో కూర్చున్న లోబుద్ధి అదంతా బాగుందన్న సినిమా. ఇది ఒక చిన్న పిల్లని కాపాడుకోనికే సినిమా స్టోరీ పెట్టిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. వాళ్ళతో పాప తగ్గట్టు ఎంతోమంది పాపలను కాపాడుకోనికే ఆయన ముందుకు వచ్చి నిలబడతాడు. అది సినిమా. ఎందుకంటే మనకు ఒక 75 సినిమా, ఒక 75 సినిమాల తర్వాత మళ్ళీ ఈ సినిమా ఇట్టు కొట్టిన, బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ గారు. ఇది ఖాతాలు పడిపోయిన సినిమా. ఎందుకంటే విక్టరీ అంటే ఈ సినిమా ఇచ్చి పడేసిండు. జై విక్టరీ. డిసప్పాయింట్ చేసిండు శైలేష్ కూడా. సైకో, పెద్ద సైకోనే. ఏంది మామ ఈసారి సంక్రాంతి విన్నర్ అని ఫుల్ నేను అంటే ఎట్లా ఈ కాలర్ ఎక్కేసుకొని చెప్పిన. ఈరోజు డిసప్పాయింట్ కావాల్సింది. కానీ మామ యాక్టింగ్, డైలాగ్ కానీ యాక్షన్ సీన్స్ మామే బాగుండేవి, ఎమోషన్ సీన్స్ కూడా. కానీ ఎందుకు శైలేష్ కూడా సైకోతనం చూపించాడు. అసలు రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్ సీన్స్. అసలుకి మామ ఫైట్ సీన్స్ అయితే బాగుండేవి. కొన్ని తనలో అసలు రొటీన్ ఎందుకు రానైనా అనిపిస్తుంది. ఇంకోటి విలన్ క్యారెక్టర్ వాడు బాగా చేసిండు. అంటే కొందరు హిందీలో చెప్తాడు, అవి కొందరు తెలుగులో చెప్పేటప్పుడు బాగా కామెడీ అనిపిస్తుంది. ఇంకోటి గెటప్ సీన్ ఒకటి ఉంటాయి, మీ టూత్ ప్లేస్లో బెడ్ ఉంది అనేది. ఆ సీన్ కూడా కొద్దిగా హైలైట్ ఉందన్న. సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ బాగుంది. సినిమా అయితే కొన్ని అంత బాగాలేదు. ఈసారి సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమానే. ఇంకా ఆ మూవీ అయితే అంత లేదు, నా సామ్యంగా వచ్చినాక తెలుస్తుంది. ఒకవేళ అది బాగుంటే ఒకవేళ అది కూడా కొద్దిగా రేస్లో ఉంటుంది. ఇప్పటికైతే వెంకీ మామ మసాలా సినిమా చూసిన తర్వాత దీంట్లో డిసప్పాయింట్. ఎందుకంటే మామ కూడా నేను నెగిటివ్ చెప్పాలని కాదు, ఏం కాదు. అసలు అంత మంచిగా నేను మామ ఎన్నో సినిమాలు చూసి, ఎన్నో అసలుకి నెట్ లేకున్నా కానీ డౌన్లోడ్ చేసుకొని చూసేవాడిని. కానీ ఈరోజు ఇంత అసలు సైలేసుకొని సైకోతనం చూపించిండు. అసలుకి రొటీన్ స్టోర్ తెప్పించిండు. ఎందుకు ఇట్లా తెప్పించిండో నాకేం అర్థం కాలేదు. పాప హాయ్ నాన్నల పాప ఉంది కదా, ఆ పాప క్యూట్గా మంచిగా బాగా అనిపించింది. దీంట్లో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ నుంచి తీసుకొని వచ్చి ఆ పాప గురించి అంటే డబ్బు కోసం కష్టపడే సీన్ అట్లా పెట్టి ఎంగేజింగ్గా పెట్టింటే బాగుండేదని. ఎంగేజింగ్ అనేది పెట్టాలి. మామ నుంచి ఒక కామెడీ ఎక్కువ పెట్టినా మా నమ్మ ఈరోజు మామూలు అసలు ఉండేది కాదు నిజంగా సంక్రాంతి. కానీ ఎందుకు ఇట్లా చేసిండో అర్థం కాలేదు నిజంగా. అంటే నాకు అదొకటి డిసప్పాయింట్ చేసిన. శైలేష్ కూడాను అసలు తీసుకోకూడదు. ఇటు ఎంత మంచిగా తీసినోడు ఇదెందుకు మామని ఇట్లా చేసిండో నాకు అర్థం కాలేదు. కొద్దిగా అయితే ఎమోషన్ అయితే కూడా అంతగా లాస్ట్లో ఒకటి కనెక్ట్ అయితే మా లాస్ట్ అంతే. ఏమంత కొద్దిగా డిసప్పాయింటేనా.